తెలంగాణ కాంగ్రెస్లో మరో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. మంత్రి కొండా సురేఖ ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ను కలిసి కడియం శ్రీహరిపై ఫిర్యాదు చేశారు. కడియం శ్రీహరి పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే వరంగల్ జిల్లా రాజకీయ పరిస్థితులు, పార్టీ అంతర్గత పరిణామాలను కూడా సచిన్ సావంత్ దృష్టికి తీసుకెళ్లారు. కొండా సురేఖ వినతిని స్వీకరించిన సచిన్ సావంత్ ఈ విషయాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ పరిణామం వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే అంశంపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు. పార్టీలో భిన్నాభిప్రాయాలు సహజమేనని, వాటిని చర్చల ద్వారానే పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. మంత్రి కొండా సురేఖ, కడియం శ్రీహరి మధ్య నెలకొన్న విభేదాలతో పాటు తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్న సమస్య కూడా త్వరలో పరిష్కారం అవుతుందని తెలిపారు. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పార్టీలో అందరూ సమానమేనని, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బిజీగా ఉండటంతో సమస్య పరిష్కారం కోసం ఇద్దరు సీనియర్ నేతలు నియమించినట్లు వెల్లడించారు. సస్పెన్షన్ చేయటమే ప్రతి సమస్యకు పరిష్కారం కాదని స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెస్లో మరో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. మంత్రి కొండా సురేఖ ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ను కలిసి కడియం శ్రీహరిపై ఫిర్యాదు చేశారు. కడియం శ్రీహరి పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే వరంగల్ జిల్లా రాజకీయ పరిస్థితులు, పార్టీ అంతర్గత పరిణామాలను కూడా సచిన్ సావంత్ దృష్టికి తీసుకెళ్లారు. కొండా సురేఖ వినతిని స్వీకరించిన సచిన్ సావంత్ ఈ విషయాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ పరిణామం వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, మంత్రి కొండా సురేఖ ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ను కలిసి కడియం శ్రీహరిపై ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సొంత పార్టీలో నెలకొన్నటువంటి అంతర్గత విభేదాలపై ఇప్పటికే ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ని ఈ కొండా సురేఖ, మంత్రి కొండా సురేఖ, అదేవిధంగా కడియం శ్రీహరికి సంబంధించిన ఇష్యూస్ని టేక్అవుట్ చేసేందుకు సచిన్ సావంత్ని అటు టీపీసీ నియమించడానికి ఈరోజు ప్రజాభవన్లో సచిన్ సావంత్ని అటు కొండా సురేఖ కలిసి అన్ని వివరాలు కూడా వెల్లడించడం జరిగింది. కొద్దిసేపటి సచిన్ సావంత్ ముంబైకి బయలుదేరి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక తుంగతుర్తి సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతల మధ్య కొనసాగుతున్నటువంటి వివాదానికి సంబంధించిన అంశంపై కూడా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నేతృత్వంలో కమిటీ నియమించిన కమిటీ మొత్తం కూడా తుంగతుర్తి మండల శామల్ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అంశాలు, అక్కడ ఉన్నటువంటి స్థానికుల మండల కమిటీలో నెలకొన్నటువంటి అంతర్గత విభేదాలకు సంబంధించిన అంశాలపై కూడా పార్టీ అధిష్టానం ఇప్పటికే సీరియస్ కావడం జరిగింది. రోడ్డు మీదకి వచ్చి భయభరంగా ఒకరినొకరు దుష్భాషలాడుకోవడం, కొట్టుకోవడం ఈ పార్టీలో కొంత తీవ్ర చర్చగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఇష్యూని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు రావడం సహజమంటూ కూడా టీపీసీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కొద్దిసేపటిమే మీడియాతో కూడా మాట్లాడిందండి. ఇక మంత్రి కొండా సురేఖ, అదేవిధంగా కడియం శ్రీహరి సీనియర్ నాయకులు, వారికి చాలా కాలం సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు వీరిని సమస్యను టేక్అవుట్ చేసే దిశగానే కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే ఏఐసీసీ సెక్రటరీగా ఉన్నటువంటి సచిన్ సావంత్ని నియమించడం జరిగిందంటూ కూడా అటు మహేష్ కుమార్ గౌడ్ కొద్దిసేపు మీడియాతో మాట్లాడడం జరిగింది. త్వరలోనే ఈ యొక్క సమస్యకు పూర్తిగా పరిష్కారం చూపే విధంగా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది జాతీయ పార్టీ, చిన్న చిన్న అంతర్గత విభేదాలు రావడం సహజం, భిన్నాభిప్రాయాలు రావడం సహజం. అందరినీ కూర్చోబెట్టి సమాధానించే ప్రయత్నం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తుంది. రాబోయే కాలంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ ధీమా కూడా వ్యక్తం చేయనుంది. ఇక కొండా సురేఖ, కడియం శ్రీహరికి సంబంధించిన విషయంపై కూడా ఇప్పటికే అధిష్టానం దగ్గరికి ఇప్పటికే కొండా సురేఖ వ్యక్తిగత వివరాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మల్లికార్జున ఖర్గేకు, మీనాక్షి నటరాజన్కి తనకు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో సామరస్యపూర్వకంగానే ఇరు వర్గాలని సముదాయించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకుంటుందంటే ఆశాభావాన్ని అటు మహేష్ కుమార్ గౌడ్ కూడా వ్యక్తం చేయడం జరిగింది. దీంతోపాటు తుంగతుర్తి సంబంధించినటువంటి వివాదంపై కూడా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ సీరియస్ తీసుకుంది. మందుల శామల్ ఎమ్మెల్యేకి సంబంధించిన అనుచరులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలకు సంబంధించిన అంశాలపై కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి నేతలతో సమాధానించే ప్రయత్నం చేస్తుంది. ఇక ఇరు వర్గాలను మొత్తం కూడా సమాధానించే ప్రయత్నం చేస్తుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా వ్యక్తం
జరిగింది. నిన్న జేపీ నడ్డా వచ్చినటువంటి పర్యటనకు సంబంధించిన అంశాలపై కూడా కాంగ్రెస్ పార్టీ 12.5 సంవత్సరాలు ఏం చేసి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి ఆరోపణలో బీజేపీ పార్టీ 12.5 సంవత్సరాలు ఏం చేసింది, దేశానికి కావచ్చు రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీ తావులేదనే దిశగా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అటు జాతీయంలోనూ కేంద్రంలోనూ మరోవైపు రాష్ట్రంలోనూ బీజేపీకి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారనే వ్యాఖ్యలు కూడా మహేష్ కుమార్ గౌడ్ వ్యక్తం చేసింది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నటువంటి అంతర్గత విభేదాలకు సంబంధించిన అంశంపై కూడా అధిష్టానం సీరియస్ అయింది. ఖచ్చితంగా బుజ్జగించే ప్రయత్నం చేస్తుంది. కొండా సురేఖకు సంబంధించినటువంటి వివరాలు సేకరించింది, మరోవైపు కడియం శ్రీకి సంబంధించినటువంటి వివరాలు కూడా సేకరించింది. కాబట్టి త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం చూపే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్నట్టు కూడా టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ సునీల్.